నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రద్ధ, సహనం అనేవి ఆయన అందించిన సూత్రాలు. నిరాడంబరత, నిర్వ్యాజ ప్రేమ ఆయన అందించిన మార్గాలు. భక్తి, జ్ఞాన, వైరాగ్యం అనేవి ఆయన సూచించిన మోక్ష మార్గ సోపానాలు. ఆయనే అనంత దయాసింధువు, భక్తుల పాలిట ఆపద్బాంధవుడు షిరిడీ సాయిబాబా. సాయి అనే 2 అక్షరాలు భక్తులకు ఆధ్యాత్మిక దివ్యవరాలు. దత్తాంశ సంభూతినిగా, యోగిరాజ పుంగవునిగా సాయి నేటికి సకల జనుల ఆరాధనీయుడయ్యాడు. ఈ నేపథ్యంలో ఆవిష్కారమైన సాయి సన్నిధానం పశ్చిమ గోదావరి జిల్లా అలంపురం షిరిడీ సాయి మందిరం. ఈనాటి తీర్థయాత్రలో ఈ మందిర విశేషాల్ని తిలకిద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని అలంపురం ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన గ్రామం. కోనసీమ ప్రాంతంలోని ఈ గ్రామంలో మిగతా అన్ని గ్రామాలలోలాగే పచ్చదనం పరచుకొని ఉంటుంది. ఈ గ్రామ ప్రవేశ మార్గంలో ఆంజనేయుని భారీ విగ్రహం వర్ణరంజితంగా మురిపిస్తుంటుంది. గదాధారి అయిన అంజనీసుతుడు ధీర గంభీరాకృతిలో తన భక్తుల్ని అనుగ్రహిస్తుంటాడు. ఈ స్వామికి ముందుగా ప్రణమిల్లి సాయి మందిరం వైపు కొనసాగుతాం. అదిగో అల్లంత దూరం నుంచి గోచరమయ్యే ఆ మందిరమే షిరిడీ సాయినాథుని సన్నిధి. అలంపురం చెరువు ప్రక్కనే కళింగుల ఆలయ నిర్మాణ శైలిని పోలి ఉన్న గోపురంతో ఈ మందిరం ప్రత్యేకతను సంతరించుకుంది. స్థూపాకార గోపురంపై అందమైన నగిషీలు ముచ్చటగొలుపుతాయి. ఆకర్షణీయమైన కట్టడాలతో, ఆకృతులతో మందిర ప్రాంగణం హృద్యంగా నెలకొని ఉంటుంది. మందిర ప్రవేశ ద్వారంపై గణపతి, సాయినాథుడు, దత్తాత్రేయస్వామి మూర్తులు వరుస క్రమంలో భాసిల్లుతుంటారు. ఈ మూర్తులకు దిగువన గజలక్ష్మీదేవి చిత్తరువు గోచరమవుతుంది. సాయి మందిరంలోకి వెళ్లే ముందు భక్తులు గణపతి మందిరాన్ని దర్శించుకుంటారు. మకర తోరణయుక్తమైన గణపతికి తొలి వందనాలను సమర్పించుకుంటారు. షిరిడీ సాయి మందిరంలోకి ప్రవేశించడానికి ముందుగా భక్తులు మందిర ప్రదక్షిణలు పూర్తి చేస్తారు. మందిరం ప్రక్కనే ఉన్న ఓ ప్రత్యేక ప్రదేశంలో నారికేళాన్ని సమర్పిస్తారు. అత్యంత ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణంలో అలంపురం సాయి మందిరం అల్లరారుతోంది. 2004వ సంవత్సరం మార్చి 8న శంకుస్థాపన జరిగిన ఈ ఆలయంలో 2006 మార్చి 6వ తేదీన సాయి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రధాన మందిరంలో షిరిడీ సాయినాథుని దివ్యమంగళ విగ్రహం దేదీప్యమాన కాంతులతో విరాజిల్లుతుంది. సమున్నత పీఠంపై సింహాసనాధీసుడై సాయి విగ్రహం సజీవ కళ నేపథ్యంగా అలరారుతుంది. మెరిసే ముఖవర్చస్సుతో కాంతివంతంగా తేజరిల్లుతుంది. కుడిచెయ్య అభయహస్తంగా రజత కవచాలంకృతంగా ప్రకటితమవుతుంది. ప్రసన్నమయ దృక్కులతో చిన్మయ చిదానంద శోభితంగా గోచరమయ్యే సాయినాథుణ్ణి దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరి ఉంటారు. భక్తులతో ఈ మందిరం గురువారాలలో, పర్వదినాలలో కిటకిటలాడుతుంటుంది. సాయి ఆసీనుడైన సింహాసనానికి ఇరువైపులా శ్రద్ధ, సబూరి అనే పవిత్ర పదాలు ప్రత్యేకంగా లిఖితమై ఉంటాయి. వీటికి తగినట్టుగా భక్తులు శ్రద్ధతో, సహనంతో, సాయినామ స్మరణతో సాయి భగవానుణ్ణి దర్శించుకుంటారు. ధవళ వస్త్ర శోభితంగా పుష్పమాలాలంకృతుడైన సాయిని దర్శించుకుని భక్తులు తన్మయానంద భరితులవుతారు. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనే సాయి నామాలతో మందిర ప్రాంగణం ప్రతిధ్వనిస్తుంది.
ప్రశాంత వాతావరణంలో అలరారుతున్న ఈ మందిరంలో సుప్రభాత సేవతో సాయి కైంకర్యం మొదలవుతుంది. త్రికాల హారతులతో ఇతర పూజాధికాలతో ఈ మందిరం ఎప్పుడూ సందడిగా విరాజిల్లుతోంది. సుప్రభాత వీచికలు తూర్పు దిక్కున పరచుకోగాని సాయి మందిరంలో కాగడా హారతిని సాయి విభునికి సమర్పిస్తారు. అనంతరం ఆవుపాలతో సాయికి అభిషేక వేడుకను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. అనంతరం అష్టోత్తర నామ పూజను నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్నహారతి, రాత్రి 8 గంటలకు షేజారతిని సమర్పిస్తారు. గురువారాలలో ఈ మందిరం భక్తులతో పోటెత్తుతుంది. ప్రతి గురువారం సాయికి ప్రత్యేకమైన అలంకారాలతో పూజాధికాలు నిర్వహిస్తారు. అలమటించు దీనులను ఆదరించే తాననాథనాథుడై, అజ్ఞానం అలుముకొన్న అంధులను చేరదీసి అసలు చూపు. సాయినాథుని విగ్రహానికి అభిముఖంగా నందీశ్వరుని పాలరాతి ప్రతిమ అలరారుతుంది. వారి వారి పాపములను పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై, సాయి విగ్రహానికి ఎదురుగా సాయినాథుని దివ్య పాదుకల ముద్రికలుంటాయి. దౌత్యక్రియ సిద్ధితో శుద్ధుడై, భక్తులు ఈ పాదుకల్ని తాకి సభక్తికంగా ప్రణమిల్లుతారు. ఆత్మశక్తి చాటినాడు సిద్ధుడై. సాయి మందిరం ఓ ఆహ్లాదకరమైన ప్రకృతి శోభ నేపథ్యంగా అలరారుతుంటుంది. సాయే శరణం, ఆస్తికులకు సాయే శరణం, నాస్తికులకు సాయే శరణం, భక్తికి సాయే శరణం, ముక్తికి సాయే శరణం. అలంపురం సాయి మందిర ప్రాంగణంలో దుర్గాదేవి మందిరం నెలకొని ఉంటుంది. సకల కళలు మేళవించిన చిన్మయ రూపిణిగా జగదేక మనోహరంగా అమ్మవారి మూర్తి భక్తుల్ని ఆకట్టుకుంటుంది. మరోవైపు దత్తాత్రేయుని మందిరంలో స్వామి పాలరాతి మూర్తిగా దర్శనమిస్తాడు. ఈ మందిరానికి చేరువలో దత్తాత్రేయ స్వామి మందిరం నెలకొని ఉంటుంది. పాలరాతి మూర్తిగా అత్రి, అనసూయల పుత్రుడు గోచరమవుతాడు. సాయినాథుడి మూల అవతారమూర్తిగా ఈ మందిరంలో దత్తుడు పూజలందుకుంటున్నాడు. ఈ సన్నిధిలో సాయి యోగశక్తికి ప్రతీకగా భావించే ధుని ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. ఆకుపచ్చవనం మధ్యలో ధుని ప్రజ్వరిల్లుతుంటుంది. అలనాడు షిరిడీలో లెండీవనంలో ఉన్న పూల మొక్కల్ని బాబా ప్రేమగా పెంచేవారు. పచ్చికుండలో నీరు నింపి మొక్కలకు పోసేవారు. అందుకు తగినట్టుగా వనం మధ్యలో ధుని ప్రత్యేకమైన శైలిలో అమరి ఉంటుంది. భక్తులు ఈ ధుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఈ మందిరానికి సంబంధించిన మరో విశేషం అద్దాల మంటపం. సాయి మందిరాలలో అరుదుగా కనిపించే ఈ అద్దాల మంటపంలో ఓ స్థూపాకార పద్మాకృతిపై సాయి 4 మూర్తులుంటాయి. చుట్టూ పలు కోణాలలో ఉన్న అద్దాలలో సాయి విగ్రహ ప్రతిబింబాలు చూడముచ్చటగా ప్రస్ఫుటమవుతాయి. ఈ అలంపురం సాయి సన్నిధిలో ధ్యాన మందిరం ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. సాధారణంగా సాయి మందిరాలలో సాయినాథుని చిత్రపటాల ముందు కాసేపు ధ్యాన నిమగ్నులవుతారు. అయితే ఈ మందిరంలో ఎందరో గురుదేవుల మూర్తుల్ని ధ్యాన మందిర గోడలపై అధిష్ఠింపచేశారు. అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అన్నట్టుగా ఎందరో గురుదేవుల్ని ఈ లోగిలిలో ఏకకాలంలో దర్శించుకునే సదవకాశం భక్తులకు సొంతమవుతుంది. ఈ ధ్యాన మందిరంలో భక్తులు కొద్దిసేపు ధ్యాన ముద్రాంకితులవుతారు. అలంపురం సాయి సన్నిధానానికి సంబంధించి మరో ప్రత్యేకమైన విశేషం ఉంది. తమ మొక్కుబడుల ప్రకారం
భక్తులు ఇక్కడ పటిక బెల్లంతో సాయికి తులాభారాన్ని సమర్పిస్తారు. కలకండ అంటే ఇష్టపడే సాయికి తమ బరువుకు తూగే పటిక బెల్లాన్ని భక్తులు సభక్తికంగా తూకం వేసి నివేదిస్తారు. కోరిన కోర్కెల్ని నెరవేర్చే భక్తుల పాలిట దయాపూర్ణుడు సాయినాథుడు. తమ మనోభీష్టాలు నెరవేరగానే భక్తులు సాయికి పటిక బెల్లంతో తులాభారాన్ని సమర్పిస్తారు. అలంపురం సాయి లోగిలిలో నిర్వహించే అన్నదాన వితరణలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొంటారు. సాయి ప్రసాదాన్ని సభక్తికంగా స్వీకరిస్తారు. భక్తులు బారులు తీరి అన్నప్రసాద స్వీకరణలో పాల్గొని సాయి కృపకు పాత్రులవుతారు. అలంపురం సాయి మందిరంలో ప్రతి పర్వదినాన్ని విశేషంగా నిర్వహిస్తారు. విజయదశమి, దత్త జయంతి, గురు పూర్ణిమ, శ్రీరామనవమి వంటి వేడుకలను ఘనంగా జరుపుతారు. ప్రతి సంవత్సరం మార్చి 6వ తేదీన సాయి మందిర వార్షికోత్సవాలని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. శరణం సాయినాథ శరణం సాయి బాబా శరణం సాయినాథ శరణం సాయి బాబా శరణం. అక్కడా ఇక్కడా అని వెదికేవెందుకు, నేను నీలోనే ఉన్నాను. నిన్ను నువ్వు తెలుసుకుంటే ఈ సాయిని తెలుసుకున్నట్లే. ముందుగా ఆత్మవిచారణ చేసుకుంటే సాయి సూచించిన సత్కర్మ ఆచరణ బోధపడుతుంది అని షిరిడీ సాయినాథుడు పేర్కొన్నాడు. సాయిపదం మనోరథాన్ని నెరవేర్చే దివ్య జీవన సమార్గం. ఆ మార్గంలో మనమంతా ముందుకు సాగుదాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం.